వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో స్పెషల్ మామిడికాయ నిల్వ పచ్చడి. ఈ సీజన్లోనే దొరికే మామిడికాయలతో సంవత్సరం అంతా నిల్వ ఉండే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ మామిడికాయ పచ్చడి ఉంటే చాలు, ఇంకే కర్రీస్ అవసరం లేదు. ఒక్క మామిడికాయ పచ్చడితోనే అన్నం మొత్తం తినేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. అందరూ ఎంతో ఇష్టపడతారు. అంత టేస్టీగా ఉండే ఈ మామిడికాయ పచ్చడిని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా మామిడికాయ ముక్కల్ని తీసుకుందాం. నాకు ఈ కప్పుతో కరెక్ట్గా 4 కప్పుల వరకు మామిడికాయ ముక్కలు వచ్చాయి. ఒక మెత్తటి క్లాత్ తీసుకొని ఈ మామిడికాయ ముక్కల్ని బాగా తుడవాలి. ఈ మామిడికాయ ముక్కలు టెంక పైన పల్చని పొర ఉంటుంది, దాన్ని తీసేయాలి. ఈ మామిడికాయ ముక్కల్ని శుభ్రంగా తుడుచుకొని ఒక గంట సేపు ఫ్యాన్ కింద పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత అందులో 1 కప్పు వరకు పల్లీల నూనెను పోసి మామిడికాయ ముక్కల్ని బాగా కలపండి. నూనె వేసి కలపడం వల్ల ముక్క తొందరగా మెత్తపడదు. నేను పల్లీల నూనె తీసుకున్నాను. మామిడికాయ పచ్చళ్ళలో పల్లీల నూనె చాలా టేస్టీగా ఉంటుంది. మామిడికాయ ముక్కలు కొలుచుకున్న కప్పుతోనే 1/4 కప్పు వరకు కల్లుపుని గ్రైండ్ చేసుకొని వేయండి. ఈ కల్లుపుని గంట సేపు అయినా సరే ఎండలో ఎండబెట్టాలి. 3వ రోజు మామిడికాయ పచ్చడి ఊరిన తర్వాత ఉప్పు సరిపోకపోతే అప్పుడు ఉప్పుని చూసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఆవాల్లో 2 స్పూన్ల మెంతులను వేసుకొని లైట్గా ఫ్రై చేసి గ్రైండ్ చేసుకొని 1 కప్పు వరకు ఆవు పిండిని వేయండి. ఆ తర్వాత అదే కప్పుతో కప్పు నిండా కారాన్ని కూడా వేయండి. ఆ తర్వాత అందులోనే 100 గ్రాముల వరకు వెల్లుల్లిని కూడా వేయండి. అన్నీ వేసిన తర్వాత ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకోండి. కారం అంతా మామిడికాయ ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత అందులోకి మరొక కప్పు పల్లీల నూనెను వేయండి. మరో కప్పు ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి బాగా కలుపుకోండి. మామిడికాయ పచ్చళ్ళలో ఆయిల్ అనేది ఎక్కువగానే ఉండాలి. ఆయిల్ ఉప్పు సరిగ్గా సరిపోకపోతే పచ్చడి నిల్వ ఉండదు, బూజు వచ్చేస్తుంది. ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక బాక్స్లోకి కానీ జాడీల్లోకి కానీ తీసుకోండి. గాలి తగలకుండా తడి తగలకుండా గట్టిగా మూత పెట్టేసేసుకొని 3 రోజుల పాటు ఉంచండి. 3 రోజుల తర్వాత చూడండి పచ్చడి అంతా ఊరి ఎలా ఉందో. ఈ టైంలోనే ఉప్పు చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. అలాగే ఆయిల్ కూడా పైకి తేలినట్టు గట్టిగా ఉంటే ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను చెప్పిన కొలతలకి నాకైతే కేజీ నూనె సరిపోయింది. ఇవే కొలతలతో ఎన్ని కేజీల మామిడికాయ పచ్చడి అయినా సరే ఎంతో ఈజీగా పట్టుకోవచ్చు. ఉప్పు నూనె అనేది కరెక్ట్గా ఉంటే పచ్చడి ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుంది. పచ్చళ్ళకి తడి తగలకుండా ఉండాలి. తడి తగిలిందంటే బూజు వచ్చేస్తుంది. అంతే, ఎంతో సింపుల్ గా ఎంతో ఈజీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.